నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 17వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష చవితి తిథి మధ్యాహ్నం 3:23 వరకు, తదుపరి పంచమి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రేపు పూర్తిగా. వరియన యోగం రాత్రి 12:50 వరకు, తదుపరి పరిఘ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:23 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 4:18 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:05 నుండి 1:51 వరకు. అమృతకాలం రాత్రి 10:39 నుండి 12:25 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి. రేపు సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం రాత్రి 10:21 చంద్రాస్తమయం ఉదయం 8:37 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 5:59 నుండి 7:33 వరకు. కుజ పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 1:46 నుండి ఎల్లుండి ఉదయం 8:21 వరకు ఉంటుంది. కుజగ్రహం పుష్యమి నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.